నాగపంచమికి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా అమ్మ వాళ్ళ ఊరు బాసర, మేము నిజామాబాద్లో ఉంటాము. ఇట్లా ఏం చేస్తున్నా అంటున్నారు, ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది నేను అట్లా ఏం చేస్తున్నా అనేది. కొందరికి తెలిసి ఉంటుంది. ఈ క్లిప్స్ ఎందుకు యాడ్ చేసిన అంటే, సిటీలో అయితే మేము ఇప్పుడు దేనికి కావాలన్నా పాలు కొనుక్కొచ్చుకుంటాం కదా, ఆవు పాలు ఇప్పుడు పుట్టలో వేయడానికి. కానీ ఊర్లో అయితే ఇట్లా ఎవరన్నా ఒకళ్ళు పోస్తారు. ఈ గంగన్న అందరికీ పోసిండు. అమ్మనేమో బేల్పత్రి దింపుతుంది వేరే వాళ్ళ ఇంట్లో, అది మా ఇంట్లో కాదు. మా ఇంట్లో ఇవి పువ్వులు నేను కోసేసిన. ఒక ఆంటీ మా అమ్మకి శనగలు అడగడానికి వచ్చింది, శనగలు జొన్నలు ఆమె కోసం తీసింది. అప్పుడు మాకు కూడా తీసింది ఇంట్లో. ఆ అమ్మ ఇంట్లోనే ఆ జొన్న పేలాలు శనగలు ఇంట్లోనే కాల్చి చేసింది. మా వాళ్ళు అదే తినుకుంటూ కూర్చున్నారు పొద్దున్న దాకా. ఇక అదే పని వాళ్ళకి. అది చేయడం అయిపోయినాక పూజ చేసింది. ఇట్లా నాగులు మా సైడ్ ఏంటిదంటే, నాగులు గోడ పైన ఇట్లా వేసి, అంటే గంధంతో వేస్తారు. గంధంతో వేసి బేల్పత్రి వస్త్రము అన్నీ పువ్వులు ఒకటి కట్టి అతకబెడతారు. దానికి అట్లా అతకబెట్టి పూజ చేస్తారు. అది అయిపోయిన తర్వాత పుట్టకి వెళ్తారు. పుట్టకి ఇగో ఊర్లో అక్కడ పక్కన ఊరు చివరి నుండే పుట్ట. నేను అన్న అగస్త కలిసి ముగ్గురం కలిసి వెళ్ళినాము. మేము వెళ్ళి పూజ చేసి వచ్చినాము. నేను తీసేటి చేతిలో నాగదేవతవి కళ్ళు అంటారు. అవి అది గోల్డ్ షాప్లలో అంటే దొరుకుతాయి, వాళ్ళు అమ్ముతారు. వాళ్ళ దగ్గర తీసుకొని ఇంట్లో 2 పెట్టి పుట్ట దగ్గర 3 వేసేస్తారు. అంటే అవి 5 వస్తాయి. అగస్త్యని బేల్పత్రి వేయరా అని అంటే ఆడు తీసి ఇసిరేస్తున్నాడు. అక్కడికి వెళ్ళమంటే భయం వేస్తున్నది, అంతా జిబ్బు జిబ్బు ఉండే. ఇక పుట్ట ఎక్కడ ఉంటుంది అట్లనే ఉంటుంది కదా. నేను పూజ చేసేంత సేపట్లో అగస్త్య సగం తినేసిండు దాంట్లోవి, దేవునికి తీసుకొచ్చినవి. కొబ్బరికాయ అవన్నీ కొట్టి పూజ చేసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత అన్నవి నాన్నవి అట్లా మామ అయితే మామవి కళ్ళు కడుగుతారు. ఇక ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళవి. ఇక్కడ మా అన్నవి జనని అగస్త్య వాళ్ళ అన్నయ్య కళ్ళు కడుగుతుంది. అగస్త్య ఈడ మా అన్నయ్య గడిగినంతసేపు మంచిగా కూర్చున్నాడు. ఆడికి అర్థం కాలే, ఆడు కూడా కడుగుతా. ఇక ఆడిని గడగమని పట్టుకో అని అంటే ఇంత ఏడుపు మొదలుపెట్టిండు. నాకు వద్దని చెప్పేసి ఇక నేను మా అన్న కళ్ళు కడిగి తుడిచేసి బొట్టు పెట్టి ఆ ప్రసాదం లాగా ఇచ్చేసిన. తర్వాత అగస్త్యకి జనని గడిగింది. అగస్త్య ఎంత ఏడ్చిండు నాకు వద్దని. బొట్టు పెట్టమంటే జనని మంచిగా అది అప్పుడే నిద్రలో అది కూడా మస్తు ఏడ్చింది. అవి ఏడుస్తూ ఉన్నది. ఇది పూజ అయిపోయిన తర్వాత ఇట్లా మొక్కడం అయిన తర్వాత తుడచడం అయిపోయిన తర్వాత కాళ్ళు మొక్కాల. కాళ్ళు మొక్కమంటే మా అన్న మా అగస్త్యాన్ని బలవంతంగా మొక్కిపిస్తున్నాడు. అవి పేలాలు పెట్టిన నేను, ఆ పేలాలు తినమంటే మాత్రం వాడు ముందు తింటాడు. ఇట్లాంటి అవి ఎట్లా వాటి మొక్కిపిస్తున్నాడు. అయిపోయింది. తర్వాత పైసలు ఇస్తారు చెల్లెలకి. అట్లా మొక్కిన తర్వాత పైసలు ఇస్తే మా అన్నని ఇవ్వమంటే నా దగ్గర పైసలు లేవని చెప్పి జననినే అడుగుతున్నాడు నాకు ఇయ్యి అని చెప్పి. వాళ్ళు అన్నీ ఇచ్చినాయి. జననికి 100 రూపాయలు ఇచ్చిండు. నీకు 2 ఇస్తున్నాను, కూతురికి 1 ఇచ్చినా అని చెప్పి మరీ చూపించి మా నాన్నకి ఇస్తున్నాడు. మళ్ళీ రివర్స్ జనని నైనాకి ఇచ్చేయని అడుగుతున్నాడు. ఇక చాలు మొక్కుతా, ఇంతే నా దగ్గర ఇంతే ఉన్నాయి అనుకుంటే నవ్వుకుంటా ఇది చేస్తున్నాడు. అయిపోయిన తర్వాత జనని షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇక వాళ్ళ నాన్నని కూర్చోబెట్టి వాళ్ళ నాన్నకు బొట్టు పెట్టింది. వాళ్ళ నాన్నకు బొట్టు పెట్టి వాళ్ళ నాన్నకు ఆతృత ఆగలేక నేను దుడవకన్నా ముందే ఆయన ఒకసారి తుడవంగానే ఆయనదైననే తుడుచుకుంటున్నాడు. మేము మస్తు నవ్వుకున్నాము. ఆ కళ్ళే మళ్ళీ నీళ్ళతో తుడిచేసి తుడుస్తానంటే అదిగోండి ఇట్లా వేస్తున్నాడు వాళ్ళ నాన్న. మీ వైపు ఇట్లనే వేస్తారా నాగపంచమి? చేస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఏ ప్రసాదం లాస్ట్కి కాళ్ళు మొక్కమంటే మా ఆయన మా వంశంలోనే అట్లా లేదని చెప్పేసి దానికి ఎత్తుకొని హక్ చేసుకున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.